న్యూస్ కి స్వాగతం. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో మహిపాల్ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో మహిపాల్ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులు లేచి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, గ్రామ వేణువర్ధన్ రెడ్డి, నారాయణ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఇంద్రకరణ్లో క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నామంటే మొత్తం గ్రామం నుంచి ఒక్క టీం పార్టిసిపేషన్ చేస్తే అది చాలా కష్టంగా ఉండే ఒక టీం పార్టిసిపేషన్ చేయడం. మరి ఈ రోజు నేను మొన్న వచ్చి చెప్పినప్పుడు మరి ఎన్ని టీములు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే సుమారు 18 టీములు వస్తున్నాయి అంటే నేను చుట్టుపక్కల గ్రామాలే ఏమనుకున్నా, లేదు మొత్తం మన గ్రామం చెందే మరి 14 టీములు పార్టిసిపేషన్ చేయడం నిజంగా ఇది అభినందనీయం. అంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం, క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం చాలా మంచి శుభ పరిమాణం. మరి మన గ్రామంలో 14 క్రికెట్ టీంలు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే యువత మరి చాలా మంది ఉత్సాహంగా ఉండడం, మరి ఇట్లాంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా మైపాల్ గారికి, వారి మిత్ర బృందానికి, మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులకి మరొకసారి అభినందనలు చెప్తూ ఇది మంచి పరిణామం. మేము ఇంటర్వ్యూ చేసే టైంలో 90s లో కూడా గ్రామంలో ఖాళీగా ఉన్నామంటే పండుగలు ఉంటే బయటకు పోయి చదువుకొని పోయిన వాళ్ళు కానీ ఇతరత్ర పండుగ బయట వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఏదైనా ఒక కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇట్లా ఆట ఆడుకుంటే ఆ సంతోషమే వేరుంటుండే. వాస్తవం అది. ఈ మధ్య కాలంలో ఈ 10-15 ఏళ్ళలో మొత్తం మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని పబ్జీ ఆడడం, ఇంకేం ఆడడం, ఈ గేమ్లకి అలవాటు యువతకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ గేమ్ పెట్టినందుకు నిర్వాహకులకు అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్న యువకులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా. చాలా అవసరం ఇటువంటి క్రీడలు. లేకపోతే రాబో తరాలు మొత్తం అంతా అన్ని కూడా ఎట్లనే నెట్ ఉపయోగించి వాడేటటువంటి దాంట్లోనే అని
ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ కాదు. మన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, సర్కిల్ పెరుగుతుంది, పోటీతత్వం కూడా పెరుగుతుంది. నేను ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా గెలవాలనేది, జీవితంలో గెలవని కూడా మరి మనకు గేమ్స్ ఉపయోగపడే విధంగా ఇటువంటి ప్రోత్సహించాలని చెప్పి కూడా మీ యువతను ప్రోత్సహిస్తూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా నారాయణ చెప్పినట్టు ఇటువంటి అన్నిటి కూడా మరి ఇంత గ్రామాన్ని క్రికెట్ టీం కూడా ఎన్నుకోవాలనుకోరు. మనం ఆహ్వానించినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాల్సిందే. నా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా మరి శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, మరి పోటీతత్వం పెరగాలని ఆలోచన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా నిర్వహించాలని చెప్పి మైపాల్ యాదవ్ తో పాటు అతని బృందాన్ని కూడా అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. వేలం పాటలు తీసుకొని వీళ్ళు చేసేది ఏముండదు. వీళ్ళని కట్టడానికి అయితే వాళ్ళు ఏంటంటే ఇయ్యరు. కాబట్టి వ్యవసాయం చేసుకోవడానికి అంటే ఈ క్రికెట్కి ఎంత అయితే అవసరమో అంత తీసేసి వాళ్ళు ఏమైనా చేసుకుంటే వ్యవసాయం చేయండి. రెండోది ఏంటంటే క్రికెట్ కాకుండా ఇంకేమన్నా స్పోర్ట్స్ కూడా ఆడుకోవడానికి ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఒక ఇంద్రకరణమే మరి ఈరోజు గౌరవకారణం ఇంద్రకరణకి. ఇందాక మన నారాయణరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఒక టీమే చాలా కష్టంతో ఉన్నాం. ఆ రోజు ఈరోజు 14 టీంలేని మా ఊర్లో గ్రేట్ అని చెప్పింది. ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ, ఆదర్శం అవుతున్నట్టు ఈరోజు ఈ 14 టీంలు ఇక్కడికి పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో, అదే రకంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఉన్నతిని సాధించాలి. మన నియోజకవర్గం, మన జిల్లా పేరు ఈ ఇంద్రకరణ్తో నిలవాలని చెప్పి నేను ఆశిస్తూ, నా వంతుగా ఎప్పుడు ఏ సహకారం అవసరం కూడా నేను చేయటానికి సిద్ధం. మరి మీరు ఈ క్రికెట్ను స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిపోవటంలో సహజం. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. సముద్రం అలలు ఒకసారి ఎగిసి పడుతూ ఉన్నప్పుడు అది పడ్డ కెరటం అంతకంటే పైకి లేచి మళ్ళా పడుతుంది. ఆ రకంగానే ఆటగాళ్ళు కూడా ఆ సముద్రం అలలను ఉదాహరణ ఆదర్శంగా తీసుకొని ఒకసారి ఓడిపోయినా ఖచ్చితంగా మళ్ళా గెలవాలన్న తపనతో మీరు ఆడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఈరోజు ఇంద్రకరణ్లో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ లో మేము భాగం పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలుగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.